రోజమ్మ, నీకు నోరెక్కువ బుర్ర తక్కువ అని చాలామంది అంటూ ఉంటే ఏదో అనుకున్నా. నిన్న నువ్వు ఒక ట్వీట్ చేసావు. దాంట్లో మహానాడుకి ప్రజాధనంతో అని చెప్పి నువ్వు ఒక లైన్ ఏదో పెట్టున్నావు. ఒకటి నిన్ను సూటిగా అడగదలుచుకున్నావు, మహానాడుకి ప్రజాధనం ఉపయోగిస్తారా? నీకు బుర్రుందా? నువ్వు మంత్రిగా పనిచేసావు, నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసావు, నీకు బుర్రుందా అని అడుగుతూ ఉన్నావు. ఇది మహానాడు అనేది టోటల్గా తెలుగుదేశం పార్టీ సొంత నిధులతో చేసుకునే పండుగ, పసుపు పండుగ. ఎన్టీ రామారావు గారు ఉన్న రోజు నుంచి నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ పండుగ మహానాడు అనేది. అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ నలుమూలల నుంచి వచ్చి అందరూ ఒకరినొకరును కలుసుకుని ఆ రోజు ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించి తీర్మానాలు ప్రవేశపెట్టిన తీర్మానాలు ఆమోదించి ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ పసుపు పండుగ, తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు. అలాంటి మహానాడుని నువ్వు ప్రజాధనంతో ఉపయోగిస్తారు అని చెప్పి అంటా ఉన్నావు. నువ్వు ఒకటి, ప్రజాధనం దేనికి ఉపయోగిస్తారు? ప్రభుత్వ మీటింగులకు ఉపయోగిస్తారమ్మా, అది తెలుసుకో. మళ్ళీ నువ్వు అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదానికి పెడతారు మహానాడని. నీకు మీరేందంటే ఎప్పుడు కానీ ఒక లోకంలో ఉంటారు. అదేదో బ్రహ్మానందం గారు బాద్షా సినిమాలో ఒక లోకంలో డ్రీమ్ మిషన్ అని చెప్పి ఉంటారు చూడు, ఆ విధంగా మీరు కూడా ఒక డ్రీమ్ మిషన్లో ఉంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో 2025 మహానాడులో ఒక్కరు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి అనే పేరే ఎత్తలా. నువ్వు చూసుకో రికార్డులు, జగన్మోహన్ రెడ్డి అనే పేరే ఎత్తలా. కానీ మీరు మా జగన్ని తిట్టారు అని చెప్పి మీకు ప్రెస్ మీట్లు పెట్టి లీడర్లు అందరూ మేమెక్కడ తిట్టలేదే, మేమెక్కడ జగన్ గారి పేరే ఎత్తలేదే అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అంటే మిమ్మల్ని ఎవరు తిట్టకపోయినా మమ్మల్ని తిట్టారని చెప్పి అంటారు. అదే సినిమాలో శివప్రసాద్ గారు అంటారు, నన్ను కొట్లే అన్నట్టు ఇప్పుడు ఏంటంటే నన్ను తిట్టారు అని చెప్పి మీరు ఒక ఊహాలోకంలో ఉన్నారు. దాని నుంచి బయటికి రండి. ఒకటి, తెలుగుదేశం పార్టీ మహానాడులో ఏవైతే పార్టీ తీర్మానాలు ఉంటాయో, పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలని, పార్టీ పడిన కష్టాల నుంచి ఎలా నిలదొక్కుని బయటకు వచ్చిందో, అదేవిధంగా పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తీసుకొని వచ్చిన సంస్కరణలు, పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగాలు, పార్టీకి ఒక దిశానిర్దేశం చేసి రేపు భవిష్యత్తులో పార్టీ ఎలా ముందుకెళ్ళాలి అని చేసే ఒక పండుగ. అదేవిధంగా ఎన్నో తీర్మానాలతో ఎంతోమంది నాయకులు ఆ తీర్మానాలు ప్రవేశపెడితే కార్యకర్తలు అందరి భావాలను తీసుకొని దానికి తగ్గట్టుగా పార్టీ వెళ్తూ కార్యకర్తే అధినేత అనే విధంగా పార్టీ ఆలోచనలతో ముందుకెళ్తూ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు అంటున్నావు ధనమని. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త తన సొంత జేబులో డబ్బులు పెట్టుకొని వచ్చి వాళ్ళొచ్చి పార్టీకి సంఘీభావంగా ఈ విధంగా అందరూ కలుసుకొని ఒక ఆనందంగా జరుపుకునే పండుగ మహానాడు పండుగ. దానికి ప్రజాధనాన్ని ఉపయోగించరు, అది తెలుసుకోను ముందు. ఇంకొకటి ఏంటంటే, మీరు బ్రహ్మానందం లాగా డ్రీమ్ మిషన్లోనో లేదా ఇంకొకరిలాగా డ్రీమ్ మిషన్లు ఇంకొక కళల్లో నుంచో బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతూ ఉందో కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకొని గతంలో మేము చేయలేకపోయాం, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తూ అని సిగ్గుపడండి. అంతేగాని ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నాయి కదా, ఎక్స్ హ్యాండిల్లో మేము ఏం పెట్టినా చెల్లుబాటు అవుతుంది, ఎవరు అడుగుతారు మమ్మల్ని అనుకుంటే జనాలు తరిమి కొడతారు రోజా గారు. అది గుర్తుపెట్టుకోండి. మీకు రాజకీయాలు కొత్త కాదు. మీరు మిమ్మల్ని వ్యక్తిగతంగా చాలామంది చాలా అంటూ ఉంటారు. కానీ మేము ఒకటి దేని గురించి మాట్లాడడం, బహుశా మీకు తెలియకపోతే ఇలాంటి విషయాలు తెలుసుకొని తెలివి తక్కువగా ఇంకొకసారి ట్వీట్లు కానీ మాట్లాడడం కానీ చేయొద్దని సవినీయంగా చెబుతూ ఉన్నాం. మీలాగా నోరేసుకొని మేము బూతులు మాట్లాడలేము, మీలాగా రపరప్ప అనలేము. మాకు తెలిసింది ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన. ఇదే తెలుగుదేశం పార్టీకి తెలిసింది. అది గుర్తుపెట్టుకో. ఒకరిని తిట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటుంది. తెలుగుదేశం పార్టీ చేసిన ఆలోచన విధానాలు, తెలుగుదేశం పార్టీ సంస్కరణలు, మహానాడు సాక్షిగా మళ్ళీ 2026లో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చైతన్యం చేస్తూ ముందుకెళ్తూ కార్యకర్తల ఆదేశాలను తీసుకొని పార్టీ ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇది కార్యకర్తల పార్టీ. అందుకని గుర్తుపెట్టుకో. మీకు కుదిరితే, మీకు ఎందుకంటే ఈ పార్టీ స్ట్రక్చర్లు, ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లు ఇవేవి మీకు తెలియదు. ఎందుకంటే మీకు గాలికి వచ్చిన పార్టీ, అది గాలికే పోయింది. అందుకని బహుశా మీరు నిజంగా రాజకీయాల్లో ఇంకా ఉండాలంటే తెలుగుదేశం పార్టీని చూసుకొని హుందాతనంగా రాజకీయం చేయడం నేర్చుకోమని రోజా గారికి సవినయంగా తెలియజేస్తున్నా ఒక మీ జిల్లా వాసిగా.